ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ప్రయత్నాలే చేస్తావో, ఆసనాలే వేస్తావో, ఏదైనా చేసుకో. కానీ జానుని మాత్రం నా నుంచి నువ్వు ఈ జన్మలో వేరు చెయ్యలేవు. అయితే నేను చెప్పేది కూడా విను. నువ్వు జానుని ఒక చిలుకను చేసి పంజరంలో బంధిస్తే నేను మళ్ళీ ఆ చిలక ఎగిరి కాలేజ్ దాకా వచ్చేలా చేశాను. అర్థమైందా? ఈ విశ్వ అంటే ఏంటో రేపు ఆ పంజరమే మర్చిపోయేలా చేస్తాను. యు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓ ఒక్క నిమిషం. ఓకే జాను. హాయ్. హాయ్ జాను. హాయ్ రా. హౌ ఆర్ యు? బాగున్నాను. సార్, మీకు ఆఫీస్కి టైం అయింది కదా, మీరు ఇంకా వెళ్ళలేదా? లేదు జాను, వెళ్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. ఈవినింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సరే సార్, బాయ్. బాయ్. ఏ విశ్వ, జానుకి నన్ను దూరం చేయాలన్న ఆలోచన నీకొస్తే దానికి ఒక్క నిమిషం ముందైనా నిన్ను చావుకు దగ్గర చేస్తాను. వస్తా. అమ్మా వాణి, అత్తయ్య, ఇవిగోమ్మా, ఇవి లోపల పెట్టు. రేపు వరలక్ష్మి వ్రతానికి తెచ్చాను. అలాగే అత్తయ్య. శ్రీనివాసరావు, శ్రీనివాసరావు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్, రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, ఇంటి అద్దె కోసం వచ్చాను. ఇస్తే తీసుకుని వెళ్తాను. లక్ష్మి, తెస్తాను. ఇదిగో నా వాట 5,000, మిగతా 2 వాటాలు కలిపి ఇచ్చేయండి. ఒరే హరీష్, ఓ 5,000 ఇవ్వరా, అద్దె కట్టాలి. 5,000? 500 కూడా లేవమ్మా. అయినా నీకు తెలుసు కదా, కీర్తి ఉంటే నా దగ్గర డబ్బులుంటాయని. నేనేమైనా జాబ్ చేస్తానా? మరి ఇప్పుడు ఎలారా? ఇదిగోండి సార్, 5,000 ఉంచండి, మిగతావి రేపో మాపో ఇచ్చేస్తాను. 5,000? 5,000 ఏంటయా? అద్దె అడిగా నేను, భిక్షం కాదు. మొత్తం 4 నెలల రెంట్ ఇస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకున్నాను కాబట్టే 4 నెలల రెంట్ ఇవ్వకున్నా కూడా సర్దుకున్నాను. 4 నెలల అద్దె మొత్తం ఇవ్వాల్సిందే. ఏంటి నాన్న, 4 నెలల నుంచి అద్దె ఇవ్వకపోవడం ఏంటి? అసలు డబ్బంతా ఏం చేస్తున్నావు? లేదురా, ఇవ్వలేదు. ప్రతి నెల మా వాట మేము ఇస్తున్నాం కదా నాన్న, అయినా అద్దె ఇవ్వకపోవడం ఏంటి? జాబ్ చేస్తున్నావు కదా నాన్న, ఆ డబ్బంతా ఏం చేస్తున్నావు అసలు? జాబ్ VRS తీసుకున్నాను. ఆ డబ్బుతోనే జాను పెళ్లి చేశాను. ఆ జాబ్ లేదన్న విషయం నేను మీతో చెప్పలేనురా. మాట్లాడవేంటి నాన్న? ఇప్పుడంటే ఇవ్వలేదు, ప్రతి నెల ఇస్తున్నాను కదా. అయినా నీకు జీతం వస్తుంది కదా, రెంట్ కట్టడానికి ఇబ్బంది ఏంటి? నాకు ఒకటి అర్థమైందిరా, ఈయన వచ్చిన జీతం అంతా కూతురికే పంపిస్తున్నట్టున్నాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మీ జీతం మీద వాళ్ళకేం హక్కు ఉంది అసలు? రే ఆపండ్రా,
4 నెలల్లో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన తండ్రి దగ్గర డబ్బులుంటాయని ఎలా అనుకుంటారా? ఆయన కళ్ళ ముందు కొడుకులు కష్టాల్లో ఉంటే వాళ్ళని వదిలేసి కూతురు గురించి ఆలోచించడం ఏంటమ్మా? ఆడపిల్లలరా, మేము ఉన్నంత కాలం వాళ్ల బాగోగులు చూసుకుంటాం. దాంట్లో మీ జోక్యం అనవసరం. ఓహో, మా జోక్యం అవసరం లేదు మీకు. అయితే రెంట్ ఇచ్చేయండి. పదరా, మనకు అనవసరం కదా. ఏమైంది శ్రీనివాసరావు? నాకెందుకే డిస్కషను? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? డబ్బులు ఇస్తే సరే, లేదంటే ఇల్లు ఖాళీ చేయండి. నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. లక్ష్మి, ఇప్పుడు ఎలా? మొన్ననే నీ గాజులు అమ్మేసి తులసికి సారి తీసుకెళ్ళాం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావయ్య, ఏంటమ్మా? ఇవి తీసుకోండి మావయ్య, తీసుకోండి మావయ్య. ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడదమ్మా? ఏమైనా అవసరానికి ఉపయోగపడతాయని నేనే దాచుంచాను మావయ్య. మరి నీ అవసరాలకు కావాలి కదమ్మా. ఇంటి పెద్ద కోడలిగా అద్దె కట్టుకోవడం కంటే పెద్ద అవసరం ఏముంటుంది అత్తయ్య నాకు? నువ్వు ఇంటి కోడలవ్వడం మా అదృష్టం అమ్మా. లేదు మావయ్య, ఆ అదృష్టం నాది. ఎందుకంటే మీలా అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తమామలు అందరికీ దొరకరు. ఏదో జన్మలో నిజంగా నేను పుణ్యం చేసుకుని ఉండుంటాను. ఇలాంటి కొడుకునిచ్చాను ఏంటా అని బాధపడా దేవుడు నిన్ను కోడలుగా పంపించుతాడమ్మా. ముందాయనకి ఇద్దాం పదండి మావయ్య. ఇదిగోండి సార్, లెక్క పెట్టుకోండి. ఓహో, చిల్లర బాగానే జమ చేశారే.